నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో, మళ్ళీ ఒక కొత్త హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది కూడా మీరు ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఎలా ఉందని చెప్పేసి. క్యారెట్ బీట్రూట్ ఇడ్లీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది. హెల్త్కి హెల్త్. పిల్లలు కూడా వెరైటీగా చేస్తే ఇంకా బాగా తింటారు కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా సింపుల్ అండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ రోజు నేను ఇడ్లీ పిండిని పులియబెట్టుకున్నాను. ఆ పులియబెట్టుకున్న ఇడ్లీ పిండిలో మనము క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ని తురుముకోండి. అలా తురుముకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి పంటి దగ్గర తగలకుండా వాళ్ళకి ఇష్టంగా తింటారండి. కొత్తిమీర, కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి నేను ఫ్లేవర్ కోసం. అండ్ నేను సాల్ట్ యాడ్ చేశానంటే మీకు కావాలంటే మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా కొన్ని రిక్వైర్డ్ వాటర్, మన ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని ఇలా తగినంత వాటర్ కలుపుకొని చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చూస్తే మనకే తినేయాలనిపిస్తుంది. పిల్లలైతే ఇంకా యమ్మీగా తింటారు. ఇది ప్రోటీన్ చాలా మంచిదండి. ఇందులో క్యారెట్ వాడడం అది కళ్ళకు చాలా మంచిది. ఇంకా బీట్రూట్ అది చెప్పనవసరం లేదు, అది బ్లడ్ని ఎంత పెంచుతుందో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది. తర్వాత ఏం లేదండి, ఇడ్లీ ప్లేట్ని తీసుకొని గ్రీస్ చేసి ఇడ్లీలు వేసుకోవడమే. ఇక్కడ చూడండి మన ఇడ్లీలు యమ్మీ ఇడ్లీలు రెడీ అండి. హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిదండి. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో క్యారెట్ బీట్రూట్ వాడాం కాబట్టి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చూడ్డానికి యమ్మీగా కలర్ఫుల్గా ఉంది కదా అండి. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. మీకు కనుక నా వంట నచ్చేది ఉంటే ప్లీజ్ లైక్, షేర్.